హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చూపిస్తున్న వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకోటి చెప్తున్నానండి, లక్షల మంది 10 లక్షల మంది నాకు అంతమంది వ్యూస్ చూడాల్సిన అవసరం లేదండి. పనికి వచ్చే ఇద్దరికి ముగ్గురికైనా ఈ వీడియో యూజ్ అవుతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మళ్ళీ చెప్తున్నానండి, ఒక ఇళ్ల స్థలం కొనుక్కోవాలంటే పైసా కూడబెట్టుకొని ఎంతో కష్టపడి డబ్బులు చేర్చుకొని ఒక నమ్మకమైన స్థలాన్ని కొనుక్కుంటాము, ఇల్లు కట్టుకుంటాము. అది చాలా ముఖ్యమైనది లైఫ్లో కదండి. సో అందుకే అటువంటి నమ్మకమైన స్థలం మీరు కొనుక్కోవాలనుకుంటే మా టీం మహర్షి వాళ్ళ దగ్గర రావాల్సిందే, వేణు గారి దగ్గరికి రావాల్సిందే. అంత నమ్మాను కాబట్టి నేను నా ఛానల్లో, మధుబాల ఛానల్లో వాళ్ళ గురించి చెప్తూ వీడియోస్ పెడుతున్నాను అనమాట. అంత నమ్మకం, అంత జెన్యూన్. సో వాళ్ళు చూపించేవి కూడా మంచి లోన్స్ వచ్చే ఫ్లాట్స్ చూపిస్తున్నారు, బడ్జెట్ మన లెవెల్లో చూపిస్తున్నారు. ఈరోజు చూపించే వీడియోలో కూడా మీకు ఖచ్చితంగా చాలా 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 మంచి విషయాలు అయితే మీరు తెలుసుకుంటారండి. మన వరంగల్కి హైదరాబాద్కి మధ్యలో యాదాద్రి జిల్లాలో ఒక మంచి స్థలం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, బాగున్నారా? హాయ్ మా, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇన్స్టాలో కూడా చాలా బాగా మంచి ఆదరణ అయితే లభిస్తుంది. సో దీని గురించి అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాము, దీనికి ఏంటి, వీటి గురించి క్లుప్తంగా మీ మాటల్లో చెప్పండి సార్. మనం మాట్లాడుకోవే ముందు మధు గారికి అండ్ చందు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము అనుకున్న దానికి పర్ఫెక్ట్ గా రీచ్ అవుతాం అనుకున్న దానికన్నా మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ మనం రీచ్ అవుతున్నాము. ఎక్కడిక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, వైజాగ్ నుంచి అంటే ఆంధ్ర నుంచి చాలా మంది కాల్స్ చేస్తున్నారు. అటు కూడా వెళ్ళి చూపిద్దాం. అయితే హైదరాబాద్ అండ్ వరంగల్ నుంచి అడుగుతున్నారు, వాళ్ళ కోసం అని ఈ రోజు ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది అన్నయ్య. అయితే మాకు చాలా మంది ఫోన్స్ చేసే దాంట్లో మీకు సబ్స్క్రైబర్స్ వరంగల్ నుంచి ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. వరంగల్, భూపాలపల్లి అటు నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు, కరీంనగర్ నుంచి. సో అందరికి హైదరాబాద్ దగ్గరలో చెప్పండి, మా బడ్జెట్ లో చెప్పండి అంటున్నారు. సో ఇది మనం ఉన్నది యాదాద్రి భువనగిరి జిల్లా అండి. ఇది ఏంటంటే చాలా మంది యాదాద్రి టెంపుల్ అనుకుంటారు, కానీ ఏదైతే జిల్లా అన్నప్పుడు దీనికి వచ్చేసి కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఒక జిల్లాకి రావాల్సిన అన్ని అంటే సౌకర్యాలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఆలేరు మున్సిపాలిటీకి, యాదాద్రి మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నాం. ఓకే, ఆనుకొని ఉన్నట్టే మనం. సో ఇంకోటి ఏంటి అంటే ఇది యాదాద్రికి సంబంధించిన కమర్షియల్ రోడ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో వన్ ఆఫ్ ద కమర్షియల్ రోడ్ లో మనం ఉన్నాం. అంటే యాదాద్రి నుంచి ఇప్పుడు మనకి గజ్వేల్ ప్రజ్ఞాపూర్కి ఒక 165 ఫీట్ రోడ్డు ఒకటి రోడ్ వెళ్తుంది. సో ఆ రోడ్డు కూడా మన వెంచర్ లోంచే వెళ్తుంది, అంటే ఆనుకొని. సో ఇక్కడ ఉన్న దీనికి కమర్షియల్ అని పేరు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ వెంచర్ కి ట్రూ ప్రెస్టేజ్ కమర్షియల్ అని. సో ఇది 4 ఊర్లకి మధ్యలో ఉంది. సో ఎటు వెళ్ళినా ట్రూ ప్రెస్టేజ్ కమర్షియల్, ఇది ఆ వెంచర్ నేమ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎస్. సో ఈ వెంచర్ లో వచ్చేసి మనకి ఇప్పుడు ఆల్రెడీ 9 ఫేసెస్ లో అంటే వెంచర్ లాంచింగ్ లో ఉందండి. సో దీంట్లో ఆల్రెడీ మనం ఉన్నది మ్యారీగోల్డ్ ఎవెన్యూ. సో ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఫేస్. సో మనకి స్టార్టింగ్ లో ఉన్నది జాస్మిన్ ఎవెన్యూ. సో దీని వెనక వెళ్తే ఇప్పుడు మీరు అట్లా చూస్తే ఆ రోడ్డుకి వెనక వెళ్తే లోటస్ ఎవెన్యూ ఉంటుంది, ముందుకు వెళ్తే హరితవనం 2, 3 అండ్ రోజ్ ఎవెన్యూ. సో ఇలా అన్ని అంటే మనం చూసినా కూడా మీరు ఫేసెస్ కి ఒక్కొక్క ఫేస్ కి ఒక్కొక్క అంటే మనం పువ్వు పేరు పెట్టాం, రోజ్ ఎవెన్యూ, హరితవనం. అంటే ఇదేంటి అంటే ఇది ఒక మెగా టౌన్షిప్ కింద డెవలప్ కాబోతుంది. సో ఇక్కడ ఉన్న దాంట్లో 500 ఎకరాల వెంచర్ ఇది. సో చాలా పెద్ద ప్రాజెక్ట్. అండ్ దట్టు ఈ రోజు మనకి ఇక్కడ భూమి పూజ జరుగుతుంది. రెసార్ట్ అంటే ఇంటర్నేషనల్ రెసార్ట్ 54 ఎమ్యూనిటీస్ తో ఇక్కడ రెసార్ట్ వస్తుంది. సో మనకు ఇక్కడ వచ్చేసి సైట్ ఆఫీస్ అవైలబుల్ ఉంది. సో అన్ని ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఈ వెంచర్ లో చూస్తే మీరు ఆల్రెడీ బ్లాక్ టాప్ రోడ్స్ అయిపోయినాయి, ఎలక్ట్రిసిటీ పోల్స్ అయిపోయినాయి. అయితే ఇదంతా DTCP అప్రూవ్డ్ వెంచర్ విత్ రేరా పర్మిషన్ తోని, రేరా అప్రూవ్డ్ వెంచర్స్. సో ఇది అద్భుతమైన వెంచర్. ఎవరైనా మాకు కమర్షియల్ గా చాలా మంది అడిగేది ఏంటంటే మేము మిడిల్ క్లాస్ లో ఉన్నామండి, లో టికెట్ లో కావాలి మాకు, లేదంటే మిడ్ టికెట్ లో కావాలి, లేదు అంటే చాలా మంది ఏమడుగుతున్నారంటే మేము డబ్బులు ఎంతైనా పెడతాము, మాకు ల్యాండ్ ఎక్కువ కావాలి. సో అంటే అటు చూస్తే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు మాకు ల్యాండ్ ఎక్కువ కావాలన్నా ఇది రైట్ ప్లేస్. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాకు ఒక ప్లాట్ తీసుకోవాలి, మాకు 2 ప్లాట్లు తీసుకోవాలన్నా కూడా మంచి అసెట్ అన్నమాట. దాదాపు ఎన్ని వందల గజాల నుంచి స్టార్ట్ అండి? దీంట్లో 146.66 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్. ఓకే, అంటే ఇప్పుడు 146.66 స్క్వేర్ యార్డ్స్ అనేది యాజ్ పర్ DTCP అండ్ రేరా అప్రూవ్డ్ మనం వెంచర్ లో ప్లాటింగ్ చేస్తాము. ఇలాంటి వాటికి ఏమవుతుందంటే మీకు లోన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఈ వెంచర్ కి ఏంటంటే మనకి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎవరైనా మంచి ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి అంటే డౌన్ పేమెంట్ వర్క్ కట్టగలము 30%, మిగతా రిమైనింగ్ మేము ఒక 70% లోన్కి వెళ్తామంటే దే కెన్ ఆల్సో కమ్.
సో వాళ్ళకి మంచి అంటే ఎసెట్ అవుతుంది, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది వాళ్ళ పిల్లలు. అందుకే అండి నేను చెప్పాను కదా వేణు గారి దగ్గరికి నేను అందుకే నాకు నచ్చింది అది ఒక్కటేనండి. ఫస్ట్ లోన్ అనేది వాళ్ళు ఫస్ట్ ప్రాపర్గా అన్ని చెక్ చేసుకున్న తర్వాతే, ప్రజలకి అన్ని అందుబాటులోకి వచ్చిన తర్వాతే, అన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాతే వాటిని ది బెస్ట్ వాటిని మాత్రమే వాళ్ళు ప్రజలకు అందించడం జరుగుతుంది అనమాట, కస్టమర్స్కి. అందుకని చెప్పేసి నాకు వేణుగారి దగ్గర వాళ్ళ దగ్గర నచ్చిన విషయం. ఇప్పుడు లోన్స్ వస్తున్నాయన్న విషయం చాలా అద్భుతమైన విషయం, చాలా జెన్యూన్ ఉండే రోడ్లు వస్తాయండి. ఇదే మాట నేను వీళ్ళ దాంట్లోనే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఇదే మాట రిపీట్ అవుతుంది మీరు గమనించినట్టుంటే. ఎందుకంటే రోడ్లు అయిపోవడం కానివ్వండి, ఏవైతే అప్రూవల్స్ ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి, ఇవి మాత్రం మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా రాసిస్తారు వీళ్ళు. వెంచర్ ఎక్కడ, ఫోన్ నెంబర్ ఏంటి, అవి కూడా ఉంటాయి. ఫస్ట్ వీళ్ళు చెప్పే మ్యాటర్ విన్నాక ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఎస్ సార్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మీరు ఎవరైతే అంటే మాకు మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే మాత్రం నేను ఏ వెంచర్కైనా చెప్పేది ఒక మాట అండి, డోంట్ వెయిట్ అండ్ బై అండ్ వెయిట్. అంటే మీరు ఎంత తొందరగా వస్తే మీ బడ్జెట్లో, ఇప్పుడు మనకు నడుస్తున్న ప్రైస్ అతి తొందరలో దీనికి మనకి ఏంటంటే రేట్ ఇంక్రీజ్ కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, మీరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకన్నా ముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ మనకి సపోర్ట్ చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్. ఎందుకంటే డెవలప్మెంట్, ఇప్పుడు ఇక్కడ నుంచి 165 ఫీట్ రోడ్ వెళ్తుంది అన్నాను. 165 ఫీట్ రోడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైతుంది, అన్ని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ వెంచర్కి స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఎటు చూసినా ఊర్లే. అంటే మీరు వెనక్కి వెళ్తే నెమలి ఊరు, ఇటు వెళ్తే దూది వెంకటాపురము, ఇటు పక్కకు వెళ్తే రఘునాథపురము, ఇంకోటి రాకముందే ఒక రౌండ్ వేసి వచ్చాం. అది నేను కూడా అసలు అంటే మేము చూద్దామని అటుపక్క ఆ ఊరు నుంచి వచ్చాము. అలా మీరు ఇటు నుంచి వస్తే మేము అటు నుంచి అంతా ఊరంతా చూసుకుంటూ వచ్చాం. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మనకి యాదాద్రిలో ఏదైతే పర్యాటక కేంద్రాలు ఉన్నాయో, అంటే ఇప్పుడు మనకి కొలన్పాక్ జైన్ మందిర్, సోమేశ్వరాలయము, ఇంకోటి వచ్చేసి మనకి రాజపేట ఫోర్టు, నెక్స్ట్ మనకి గంధమల్ల రిజర్వాయర్, వీటన్నిటికి ఏంటంటే మనది ఈ వెంచర్ లోంచి 60 ఫీట్ రోడ్ కనెక్ట్ చేసాం, 2 జెడ్పీ రోడ్లని. సో దానివల్ల ఏంటి అంటే, దీనికి పేరు పెట్టడానికి కూడా కమర్షియల్ అని ఏంటంటే, ఇది రాబోయే టైంలో ఇదంతా ఈ 60 ఫీట్ రోడ్డు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. సో అప్పుడు ఏమైతుంది, ఈ వెంచర్ లోనే మీకు అంటే కమర్షియల్ గా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అవునవును, ఇది కొత్తగా ఉందండి, ఇది చాలా కొత్తగా ఉంది. చాలా అంటే ఫ్యూచర్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 100%. సో దీనికి సంబంధించిన నెంబర్ ఒకసారి చెప్తారా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమన్నా? నా పేరు తెలుసు కదండి, వేణునాథ్ గారు, టీమ్ మహర్షి మార్కెటింగ్ డైరెక్టర్. ఇంకోటి ఏది ఉన్నా కూడా నేను ఏమంటానంటే, ల్యాండ్ అనేది ఆలోచించి తీసుకోవాల్సిన విషయం అండి. ఇంకోటి, ఇది మనము చాలా కష్టపడి దాచుకున్న డబ్బు. కొంతమంది అయితే పాపం కడుపుకు తినకుండా రెక్కలు ముక్కలు చేసుకొని చెమట వచ్చిన డబ్బులు వాళ్ళు ఎక్కడైనా రైట్ కి ఇన్వెస్ట్ చేయాలి అంటే మాత్రం చూసుకోవాల్సింది రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ ఒకటే కాదండి, డాక్యుమెంటేషన్. ఇంకోటి వచ్చేసి రేరా అప్రూవల్. నేను ఈ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, రేరా అప్రూవల్ ఉంది అంటే మాత్రం అది సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు. అంటే ఇప్పుడు అప్రూవల్ అంటే ఏంటి ఒక్కసారి చిన్న క్లిప్ కూడా తెలుసా? అంటే ఇప్పుడు మనకి టిఎస్ రేరా అని ఉంటుందండి, తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. వీళ్ళదేంటి అంటే, మనకి డిటిసిపి అప్రూవల్ వచ్చిన తర్వాత రేరా ఏం చేస్తుంది అంటే, దీంట్లో కొన్ని మార్టిగేజ్ ప్లాట్స్ హోల్డ్ చేసి ఏదైతే గవర్నమెంట్ కి మనం చెప్తున్నామో, కస్టమర్లకి ప్రజలకు చెప్తున్నామో, ఆ డెవలప్మెంట్లు మనం 80% చేసిన తర్వాత వాళ్ళు వచ్చి వెరిఫై చేసి అప్పుడు మాత్రం ఆ 15% అంటే 100లో 15 ప్లాట్స్ అలా పక్కన పెడతారు. అవి మేము సేల్ చేయాలి అంటే అవి ఏంటంటే వాళ్ళు వచ్చి వెరిఫై చేసి 80% డెవలప్మెంట్ అయిపోయింది అంటే, మనం ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ పైప్ లైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ పోల్స్ విత్ ఎలక్ట్రిసిటీ పవర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి పార్క్ ఏరియాస్ కావచ్చు. సో ఈ ఎమ్యూనిటీస్ అన్ని మనం ఇచ్చాము అని వాళ్ళు చూసి, అంటే డెవలప్మెంట్ చేసినామో లేదో చూసిన తర్వాత మాత్రమే ఆ మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ చేస్తారు. అయితే ఇలా రేరా ఉంది అని చాలా కంపెనీలు చెప్పుకుంటాయి, కానీ రేరా సర్టిఫికేట్ అనేది కూడా ఎలా అంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది. అంటే ఫస్ట్ పోయినప్పుడు ఎల్ఎల్ఆర్, తర్వాత మనకి పర్మనెంట్ లైసెన్స్ ఎట్లయితే ఇస్తారో, ఇక్కడ కూడా ఏంటంటే రేరా అప్రూవల్ అనేది ఏంటంటే మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే ఆ ప్రాజెక్ట్ 100% డెవలప్మెంట్ లో ఉంది అనేది నమ్మొచ్చు. సో ఇలా మీరు చూసుకోవచ్చు అనమాట. చూడండి అదండి, ఎందుకంటే మీకు ప్రతిదీ పేపర్ మీద డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీ విషయం చెప్తున్నాను అని తెలుసుకోవాలని. అండ్ డెఫినెట్గా ఇందాక ఒక మాట అన్నారు ఆయన, ఒకసారి మైక్ ఇందాక వేణు గారు ఒక మాట అన్నారు, అంటే మనం స్థలం కొందాంలేనా ఆకండి, కొన్న తర్వాత ఆగండి అన్న మాట అన్నారు. సో అదేంటంటే మనం జనరల్గా అలానే అనుకుంటాం. వేణు గారు ఏమనుకుంటాం అంటే, సరే ఉందంట 2 రోజులు కొందాంలే,
నెక్స్ట్ మంత్ కొందాలి అలా అనుకుంటూనే ఉంటాం, చూస్తుంటే రేట్లు పెరిగిపోతా ఉంటాయి. ఇంకొకటి అన్నయ్య, ఇప్పుడు దూరం అని అనుకుంటే తర్వాత భారం అవుతుంది. అవును బా సూపర్ కరెక్ట్. దూరం మనం దూరం ఉన్నాయి కదా అనుకుంటే తర్వాత కొందామంటే ప్లేస్ ఉంటుంది, అవి ఎక్కువ కాస్ట్ కూడా పెరిగిపోతుంటది, అప్పుడు మనకి భారం అవుతుంది. తక్కువలో ఉన్నప్పుడు తీసుకుంటే మనకి బెనిఫిట్స్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. బాగుంటుంది. సో తప్పకుండా రండి, మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు వచ్చేసి చూడండి. అండ్ అలాగే ఖచ్చితంగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా మీరు ఎక్కడ ఉంటున్నారో, మీకు అందుబాటులో ఎక్కడ కావాలో ఒకసారి కాల్ చేయండి. సార్ మీరు ఎటువైపు ఉంటున్నారు, మాకు ఇటువైపు ఉన్నాయా అని అడగండి, పర్వాలేదు, ఓపిక్గా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇదే వర్క్గా పెట్టుకున్నారు కాబట్టి డెఫినెట్గా అందరికీ రెస్పాండ్ అవుతున్నారు. సో తప్పకుండా మీరు కూడా ఈ వెంచర్ని ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. మరొక మంచి వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాను. అంతవరకు అయితే మధు గారు మీకు ఏమంటారంటే, ఈ రోజు మనకి చాలా మంది ఎగ్జిస్టింగ్ కస్టమర్లు కూడా రీవిజిట్ చేస్తున్నారు. సో ఐ విల్ ట్రై టు, అంటే మీకు ఆల్రెడీ కొన్న కస్టమర్లను కూడా కొంతమందిని పరిచయం చేయడానికి నేను ట్రై చేస్తాను. వాళ్ళ ఒపీనియన్ కూడా మీకు తెలుస్తుంది. ఇంకోటి, ఈ వెంచర్ లో కొన్ని 100 ప్లాట్లు అమ్మున్నాం మనం టీ మహర్షి నుంచి. సో ఇక్కడ మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ వచ్చే వాళ్ళకి. సో మీకు సర్వీస్ ఎలా ఉన్నది, ఎలాంటి మేము ఇచ్చామో, మేము ఏమేమి కమిట్మెంట్స్ ఇచ్చామో వాళ్ళకి ఎలా క్లియర్ అయ్యాయి అనేది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో వాళ్ళు కూడా వచ్చి చెప్తారు. ఆ వీడియోని కూడా నెక్స్ట్ వీడియో మీకు పెడుతూ ఉంటాను, డెఫినెట్ గా చూడండి. ఎందుకంటే చాలా మంచి వెంచరు, వాళ్ళతో కూడా మాట్లాడించి ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడుతూ ఉంటాను. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇంత మంచి ఆపర్చునిటీస్ని అస్సలు వదులుకోవద్దు. అతి తక్కువ ధరల్లో, చాలా తక్కువ ధర, మీరు గెస్ కూడా చేయలేరు ఎంతలో అనేది. మళ్ళీ కమర్షియల్ ఏరియాగా మారబోతుంది. సో తర్వాత మీరు కావాలంటే అసలు కొనలేరు. కాబట్టి దయచేసి వెంటనే త్వరపడండి, నెంబర్కి కాల్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో చూడండి, ఇక్కడ కస్టమర్స్ ఏం మాట్లాడారు, తీసుకున్న వాళ్ళు ఏం మాట్లాడారు, అవన్నీ కూడా మీకు వీడియోస్ వస్తాయి. అలాగే మన టీ మహర్షి వాళ్ళది యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా ఆ ఛానల్ని మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ అప్డేట్స్ వాళ్ళు ఇంకా పెడుతూ ఉంటారు. షార్ట్స్ వీడియో కానీ మెయిన్ వీడియోగా వస్తూ ఉంటాయి. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా ఫాలో చేయండి. అంటే ఆ వీడియోస్ చూడడం వల్ల వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అవుతాయి, అదే వీడియోలోనే క్లారిఫై అవుతాయి. ఓకే సారీ. అంటే ఆ వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, వీళ్ళ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా ఆ యూట్యూబ్ ఛానల్ చెక్ చేశారనుకోండి, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా అందుతుంది. ఇంకా అందలేదంటే ఫోన్ డైరెక్ట్ చేసేయడమే, డైరెక్ట్ ఫోన్ చేసేస్తే చాలు. డైరెక్ట్ ఫోన్ చేయండి, వచ్చి మీట్ అవ్వండి. ఇంతకంటే ఇంకేం కావాలి? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. Thank you. Thank you.